హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన కందిపప్పు టమాటా చాలా చాలా ఈజీ పద్ధతులు ఇప్పుడు చేస్తున్నాను. దానికోసం మనం ముందుగా గ్లాస్ కందిపప్పు తీసుకుని దాన్ని కుక్కర్లో వేసి కాస్త దోరగా వేయించుకుందాం. ఈ కందిపప్పు అనేది ఇలా మనం వేయించుకోవడం వల్ల మన రుచి మరింత పెరుగుతుంది. కందిపప్పు చూసారా ఎలా వేగుతుందో. కందిపప్పుతో మనం కందిపప్పు టమాటే కాదు, కందిపప్పు పొడి కూడా చేసుకోవచ్చు. కందిపప్పు పొడి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. గిన్నె మొత్తం కాల్చేస్తుంది. అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనకి కందిపప్పు వేగిపోయింది కదా, ఇందులోనే మనం తగినన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాని ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఇందులోనే టమాటా కూడా వేసుకుందాం. టమాటా వేసిన తర్వాత కాస్త ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. కుక్కర్ 3 విజిల్స్ వస్తే మనకి పప్పు బాగా ఉడికిపోద్దు. చూసారా, ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసుకుని ఒక్కసారి పప్పు గుత్తితో మెదుపుకుంటే మనకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకుందాం. దానికోసం మనం పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని దానికోసం మనం పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తీసుకుందాం. నూనె హీట్ అయింది కదా, మనకి నూనె మరిగిన తర్వాత వెల్లుల్లి వేసుకుని కాస్త వేగాక మిగతా పోపు దినుసులు కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు మొత్తం వేసుకుని కాస్త వేగిన తర్వాత మనకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. మనకి కాస్త పలుచగా కావాలంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. నాకైతే ఇలా సరిపోద్ది, అందుకనేసి నేను ఇదే కన్సిస్టెన్సీలో ఉంచేసాను. ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసుకుని ఒక 10 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో ఉంచినట్లయితే మనకి మంచిగా కుక్ అవుద్ది. మొత్తం ఈ పప్పు అంతా ఆ పప్పుకి పడుతుంది అన్నమాట. చూసారా, పప్పు మంచి కలర్ఫుల్గా ఉంది. అంతే, ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్